నేను బొల్లారం నుంచి వచ్చానండి, మచ్చ బొల్లారం. శోభారాణి నా పేరు. చెప్పండి. ఎట్లా చూస్తామంటే ఆయన చాలా మంచి మనిషి. ఆయన మెసేజ్లు మేము వింటాము. ఆయన ఏమి తప్పు మాట్లాడలేదు ఎవరితోటి. చంపడం ఎంతవరకు కరెక్ట్? ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి లోకంలో. ఒక చిన్న చిన్న పిల్లల్ని ఖరాబ్ చేసి చంపుతున్నారు, 5-5గురు అట్లా. అటువంటి వాళ్ళని ఎందుకు చంపుతలేరు? పోనీ అటువంటి వాళ్ళకి న్యాయం చేస్తానన్న మీకు పుణ్యం వస్తుంది కదా. ఇటువంటి అయినా చంపితే మీకు ఏమొస్తుంది? ఏమీ రాదు, ఏమీ రాదు. మేము మంచిగానే ఉంటాం. మమ్మల్ని ప్రాణాలు వదలనీకైనా రెడీ. యేసు ప్రభు గురించి మా యేసు ప్రభు ఏమన్నాడు అంటే ఒకరిని క్షమించాలా, వాళ్ళకు కూడా ప్రార్థించమన్నాడు. మాకు నోర్లు ఉన్నాయి, మాకు దమ్ముంది, సత్తా ఉంది. ఇంతమంది సీఎం చనిపోయినా కూడా అంతమంది లేకుండొచ్చు. అదేంది జేబీఎస్ నుంచి ట్రాఫిక్ చూడండి, అక్కడ పోయి వాళ్ళని చూసి వణుకుతారు. అరే మీకు దమ్ముంటలే, ఒక్కరిని ఎవరినో వెనక పట్టుకొని చంపారు కదా, ఇక్కడికి రమ్మనండి. పబ్లిక్ లో వచ్చి మాట్లాడి, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, పబ్లిక్ లో వచ్చి మాట్లాడమనండి. అది చూడమనండి ఆయన సత్తా ఎంత ఉందో. అది మాకు ఎట్లా ఉడికిపోతుంది అంటే, మాకు ఆడవాళ్ళం ఎంత బాధపడుతున్నాం అంటే మగోళ్ళకి ఎట్లుండొచ్చు. కానీ మా దేవుడు అట్లా రెచ్చిపోమని చెప్పలేదు, కానీ బాధ అనిపిస్తుంది. ఆయనకు భార్య బిడ్డలు ఉన్నారు కదా, ఆయన ఏం చెడు చేసిండు ఒక్కరు చెప్పండి. క్రైస్తవులు చెడు చేసినని ఒక్కరు చెప్పండి. మీ కొరకు ప్రార్థనలు చేస్తారు. ఎవరి కొరకైనా పగవారి కొరకు కూడా మేము ప్రార్థనలే చేస్తాం. ఇంటివన్నీ వదిలిపెట్టి వాళ్ళు తిరుగుతున్నారు. ఒక్కరోజు స్టేజ్ మీద ఎక్కి ఒక చిన్న పాట పాడుంటారా మీకు చూపెడతా నేను. వారు 6 గంటలు స్పీచ్లు ఇస్తారంటే వాళ్ళకు కూడా కాళ్ళు శరీరం ఉంది కదా. అదేమా అజయ్ బాబుని చంపుతా, వాళ్ళని చంపుతా, వీళ్ళని చంపుతా. అరే ఎందుకురా చంపుతారు బాబు మీరు? మీకేం నష్టం చేస్తారు? మీరు రెచ్చగొట్టబట్టే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు మీతోటి, అంతే కదా. మాట్లాడండి కూర్చొని. చంపడం ఎంతవరకు కరెక్ట్? చంపుకుంటూ పోతే ఏ మనిషి దక్కడు కదా. మళ్ళా దేవుడు ఇంగ్లీష్ వాళ్ళు అది ఇది అంటున్నారు కదా, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదివిపిస్తారు మీ పిల్లల్ని? అంతేనా కదా. అక్కడ నుంచి అన్ని వచ్చినాయి కదా, ప్రతి ఒక్కటి క్యాన్సల్ చేయమనండి. అది చెప్పండి. మత మార్పిడి ఎందుకు అవుతుందానా? మేము కూడా హిందూస్. మేము హిందువుల నుంచి వచ్చినాము. బైబిల్ చదివిన తర్వాత సత్యం ఏంటో తెలుసుకొని వచ్చినాము. నిన్ను పిలిస్తే నువ్వు వస్తావా, నిన్ను పిలిస్తే నువ్వు వస్తావా? ఎవరు రారు, అంత పబ్లిక్ కాదు. డబ్బులకు ఎవరైనా అమ్ముడుపోతారేమో, కానీ నిజమైన క్రైస్తవుడు బైబిల్ చదివిన వాళ్ళు ఎవరు అమ్ముడుపోరు. ప్రతి ఒక్కరికి ఎవ్వరు అమ్ముడుపోరు. ఇది వాస్తవం. అయ్యగారిని ఎట్లా చంపిరో మాకు ఎమర్జెన్సీగా మాకు రిపోర్ట్ కావాలి. మాకు యాక్సిడెంట్ కాలేదు, బుల్లెట్ బండి అయ్యగారి మీద వేసిర్రు. యాక్సిడెంట్ అయితే కాదు. అయ్యగారి మొహం మీద మొత్తం గుద్దిన మచ్చలున్నాయి. యాక్సిడెంట్ అయితే కాదు. ఇది మాత్రం నిజం. అది ఊరికే తీసుకొచ్చి అయ్యగారి మీద వేసిర్రు. ఇది అబద్ధం. ఆయన మెసేజ్ చెప్తే హృదయాలు కరిగి మారు మనసు పొందుకునేటోళ్ళు ఉన్నారు. అది చాలా మంది మారిరు. మంచి మనిషి వ్యక్తి. అయ్యగారిని చంపడం కరెక్ట్ కాదు. దమ్ముంటే ఇప్పుడు రమ్మను. క్రైస్తవులం మేము కూడా మేము మాట్లాడతాము. మేము కూడా చెప్తాము. దమ్ముంటే ఎదురుపడి మాకు వాళ్ళకి ఏదైనా ఉంటే మాట్లాడుకుంటాం. దేవుడు అన్నాడు కదా, ఒక్క చెంప కొడితే ఇంకో చెంప కూడా చూపించమన్నాడు మా దేవుడు. తిరగపాడు చేయమని అనలేదు. అయితే ఇప్పుడైతే మాకు అయ్యగారికి రిపోర్ట్ మాకు రావాలి, ఎమర్జెన్సీగా మాకు కావాలి. ఇది మాత్రం అయితే అది సూసైడ్ ఐటమ్ కాదు, యాక్సిడెంట్ కూడా కాదు. చంపేసిరు. ఇది మాత్రం పక్కా చంపేసిరు అయ్యగారిని. అయ్యగారు ఏం చేసిండు? ఒక్కడే వెళ్ళిండు, ఒక్కడే చనిపోయిండు. వాళ్ళు 10 మంది వచ్చి చంపేసిరు. 10 మంది వచ్చి చంపేసిరు. తెలుసా నాన్న, ఆయనకి వెనక 2 ముంగట 3 అట్లా ఉండరు. నార్మల్ మనిషి లాగా వెళ్తాడు తెలుసా. ఆయన అంత బాగా అంత అదే మాకు డౌట్ వస్తుంది కదా. ఆయన మెసేజ్ వినండి, మంచిగా వింటేనే కదా మీకు అర్థం అవుతుండే. ఎవరో డబ్బులు తీసుకొని చంపిరో ఏమైందో అది దేవుడికే తెలియాలి కదా నాన్న, మనం చూడలే కదా. దేవుడు మాత్రం న్యాయం చేస్తాడు నాన్న. దేవుని కని గుడ్డును ముట్టిండు కదా, ఆయన ఊరుకునేటైనా కాదు. ఆయన మమ్మల్ని ఏమనొద్దు అంటాడు. యుద్ధం ఇవ్వదు, ఆయన చేస్తాడు యుద్ధం ఆయన తరఫున. అదొక్కటే మాత్రం కరెక్ట్ బేట, 100% చెప్తున్నా. ఆయన చంపింది మాత్రం వాళ్ళకు కూడా పనిష్మెంట్ అనేది ఉంటది, ఏదో ఒక విధంగా ఉంటది. ఉండదని అనుకోవద్దు. ఇవాళ ఈయన చంపిండంటే రేపు ఇంకెవరో నిన్ను వచ్చి చంపుతుండొచ్చు, ఇంకేమన్నా చేస్తుండొచ్చు. దేవుడు చేయకున్నా, క్రైస్తవులం చేయకున్నా కూడా ఏ విధంగానన్నా నువ్వు అది దానికి జవాబే. కానీ ఏ క్రైస్తవులు కానీ ఎవరిని ఇప్పుడు ఏది ఇబ్బంది పెడతలేరు. ఎటుగుడుక ఏదో నోరు లేదు వాళ్ళకి ఏదన్నా పడతారు. అది ఎవరి గురించి అంటే దేవుని గురించి. దేవునికి లోబడే పిల్లలు కాబట్టి, బైబిల్ చదువుతున్నారు కాబట్టి వినాలా, దేవుని మాట వినాలని అంతే.
ఈ అజయ్ బాబు గారు వీళ్ళ ఎందుకంటే పాపం వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు జవాబు ఇవ్వగలుగుతారు. మేము విశ్వాసులం కదా, మేము ఇవ్వలేం. వాళ్ళు మంచిగా జవాబు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన పగబట్టిండ్రు. అంతే కదా బేట. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ అజయ్ బాబు అని ఆటో వాళ్ళు ట్రోల్స్ చేస్తారు. ఇదే సికింద్రాబాద్ లో ఒకడు ఆటో తోలుతాడు, ట్రోల్ చేసిండు. ఆ ట్రోల్ చేసిండు అజయ్ బాబు అయ్యగారిని చంపుతా అన్నాడు. ఈ రోజు వచ్చి చంపమను, ఇంతమంది ముందు చంపమను. ట్రోల్ చేయడం కాదు, హిందూస్ ట్రోల్ చేయడం కాదు క్రిస్టియన్స్ మీద, అది కరెక్ట్ కాదు. ఎంతైనా సరే క్రైస్తవులు, అది కులం కాదు. క్రైస్తవం అనేది కులం కాదు, ఒక మార్గము. బైబిల్ చదివినంత మాత్రాన క్రైస్తవం మార్గం నాన్న. కులాలన్నీ ఇక్కడిక్కడ అనుకున్నాం, నువ్వు ఈ కులం ఆ కులం. అప్పుడంతా అందరు కులాలు కలిసి ఉండే, కానీ ఇప్పుడు 4-5 వల్ల రెచ్చగొట్టడం వల్ల ఈ కులాలు మతాలు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళని అసలు పట్టించుకుంటలేరు. ఈ కులాలను రెచ్చగొడుతుంటే వాళ్ళు గవర్నమెంట్ ఓట్లు వేసుకొని గెలిచినాక వాళ్ళని ఎన్కేసుకొని వస్తుండ్రు. క్రైస్తవులది ఇంతమంది ఓట్లు లేకపోతే మీరు ఎట్లా గెలుస్తారా? మీరు గెలవరు కదా, అది ఆలోచిస్తలేరు. అంతే కదా బేట. ఒకడు శ్రీనివాస్ అంట వాని పేరు, నేను అది తీయలేదు. ఎంత గలీజ్గా పెట్టిండంటే మేరీ అమ్మని దగ్గర పడుకున్నాడని యేసుక్రీస్తు చంపేసిండని పెట్టిండు వాడు. ఎంత చెడ్డ మాటలు. మేము అట్లనే అనాలా? మేము అనాలా? కానీ మేము అన్నాము. మాకు ఆ పద్ధతి నేర్పేలే మా దేవుడు. మీరు అంటారు కదా ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, అన్ని దేవుళ్ళు ఉన్నారు, అందరికి దేవుళ్ళు ఉన్నారు, కానీ మేము ఈ పద్ధతిగా నేర్పియలే. అంత చెడ్డ మాట అంటారా? అటువంటి ట్రోల్ చేసే వాళ్ళని కూడా పట్టుకోవాలి నాన్న, పట్టుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవుల మీద ట్రోల్ చేస్తాడు, ప్రతి ఒక్క క్రైస్తవుల మీద ట్రోల్ చేస్తాడు. వానికి ఏం అవసరము? ఆటో తోలుకుంటాడు, ఆటో అయితే తోలుకోవాలి కదా. క్రైస్తవుల మీద ట్రోల్ చేసేది ఎందుకు? ఈ రోజు వాడు ఏమన్నాడంటే సికింద్రాబాద్ లో ఆటో తోలుతా రమ్మను అని అడిగిండు. ఈ రోజు ఇంతమంది క్రైస్తవుల ముందు వాడిని రమ్మనండి, మేము చూసుకుంటాం. ఎన్ని మాట్లాడినప్పటికీ క్రైస్తవుల్లో నిద్రపోయినటువంటి వారిని లోపల బగ 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 మండుతుంది. వాడిని వస్తే ఇప్పుడే చంపేయాలన్నట్టుగా. అంటే వాస్తవం మేము మనుషులమే. ఒక జంతువు, ఎందుకంటే ఒక జంతువులో ఉన్నటువంటి వేరే ఒక జంతువు వచ్చి చంపితే ఆ జంతువులు తిరగబడతాయి. వాస్తవంగా మేము జంతువులం కాదు, కానీ క్రైస్తవ ప్రేమను బట్టి, క్రీస్తు మాకు వెడలిపరిచినటువంటి ప్రేమను బట్టి, క్షమాపణ బట్టి మాత్రమే తగ్గించుకుంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక్కడే పరిశుద్ధుడు, భూమి మీద ఎవడు కూడా నీతిమంతుడు లేడు. ఎందుకు తెలుసా? నేను పాపంలో పుట్టాను దావీదు అన్నాడు. ఇంకెవడు కూడా దేవుళ్ళు అన్నవారు కానీ, రాజులు కానీ, అధికారులు కానీ, ప్రపంచంలో ఎవడు కూడా ఎందుకంటే నీతిమంతుడు కొట్టలేదు. ఒక పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు మాత్రమే, ఆయనే పరిశుద్ధుడు మాత్రమే మానవుడిగా వచ్చి మానవాలను రక్షించడానికి వచ్చాడు. అంతేగాని కాబట్టి ఎందుకంటే ఇలాంటి మరి క్రైస్తవ్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఒక్క మంచి దైవజనుడు కోల్పోయినప్పుడు హృదయాలలో మండుతుంది.